ఇవాళ గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశంలో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం కానుంది. 4వ తేదీ నుంచి 3 రోజుల పాటు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. 5వ తేదీ డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో ముఖాముఖిగా మాట్లాడతారు. 6వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనున్నది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం జరగనున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశాలతో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నారు. 4వ తేదీ నుండి 3 రోజుల పాటు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. 5వ తేదీన డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో ముఖాముఖిగా మాట్లాడతారు. 6వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ గాంధీ భవన్లో పీఎస్సీ సమావేశం జరగనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఖరారు అంశాలతో స్పీడ్ పెంచిన కాంగ్రెస్ సాయంత్రం 4 గంటలకు టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం కానున్నది. 4వ తేదీ నుండి 3 రోజుల పాటు టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. 5వ తేదీన డీసీసీ అధ్యక్షులు, మాజీ ఎంపీలు, మాజీ మంత్రులతో ముఖాముఖి మాట్లాడతారు. 6వ తేదీన స్క్రీనింగ్ కమిటీ సమావేశం జరగనుంది. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా న్యూస్ రూమ్ నుంచి మా ప్రతినిధి రామ్ ప్రసాద్ అందిస్తారు. రామ్ ప్రసాద్, చెప్పండి, ఈసారి టికెట్ల కేటాయింపులో ఎలాంటి పారదర్శకతలు చూపిస్తోంది కాంగ్రెస్ పార్టీ? రైట్ లావణ్య, మనం చూసుకున్నట్లయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సీట్ల కేటాయింపుకు సంబంధించి ఇప్పటికే కొన్ని విధానాలతో ముందుకు పోతున్నట్టు మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ కమిటీ ఆదేశాల మేరకు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థులందరూ కూడా, ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళందరూ కూడా దరఖాస్తు చేసుకోవడానికి కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి పీఈసీ తొలి సమావేశం ఈ నెల 29వ తారీఖు నిర్వహించడం జరిగింది. అనంతరం ఈ యొక్క 2వ తేదీన పీఎస్సీ సమావేశం ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగనుంది. ఇందులో భాగంగా ఇటీవల జరిగినటువంటి తొలి సమావేశంలో అభ్యర్థులకు సంబంధించినటువంటి దరఖాస్తులను అయితే పరిశీలించి పూర్తి స్థాయిలో 119 నియోజకవర్గాల నుంచి 1006 దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలన చేయడం జరిగింది. అనంతరం ఈరోజు జరగనున్నటువంటి పీఎస్సీ సమావేశంలో రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్నటువంటి ఈ సమావేశంలో ముఖ్యంగా అభ్యర్థులకు సంబంధించినటువంటి స్క్రూటినీ అయితే జరగనుంది. రేపు ఈ నెల 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ చైర్మన్ మురళీధరన్ కమిటీ ఏదైతే తెలంగాణ రాష్ట్రానికి రానుందో, ఈ యొక్క కమిటీలో జిగ్నేష్ మేవానితో పాటు బాబా సిద్దికి కూడా ఉన్నారు. ఆ కమిటీకి రేపు నివేదిక ఇవ్వనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగనున్నటువంటి పీఎస్సీ సమావేశంలో రేవంత్ రెడ్డితో పాటు పీఎస్సీ సభ్యులందరూ కూడా ప్రతి నియోజకవర్గం నుంచి 3 నుండి 5 పేర్లను ఖరారు చేసి అక్కడ ఉన్నటువంటి లిస్టును రేపైతే స్క్రీనింగ్ కమిటీకి పంపనున్నటువంటి నేపథ్యంలో ఈరోజు తొలి సమావేశం జరుగుతున్నట్టుగా, 2వ సమావేశం జరుగుతున్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా అభ్యర్థుల విషయంలో ఎలాంటి ఈ ఇబ్బందులు లేకుండా, పార్టీకి నష్టం జరగకుండా పారదర్శకంగా నిర్వహించి సర్వేల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు జరగనున్నటువంటి మీటింగ్ చాలా కీలక మీటింగ్గా మనం చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గాంధీ భవన్లో ఈరోజు జరిగినటువంటి మీటింగ్ అనంతరం రేపు ఉదయం 10 గంటలకు మురళీధరన్ కమిటీ బృందం కూడా తెలంగాణకు రానున్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న 4-5 రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ఎంపిక కసరత్తు అనేది చాలా వేగవంతమవుతున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ముఖ్యంగా రేపు ఉదయం 10 గంటలకు మురళీధరన్ కమిటీకి ఈ యొక్క నివేదికలు ఇచ్చిన అనంతరం రేపు పీఎస్సీతో సమావేశం మరోసారి స్క్రీనింగ్ కమిటీ అయిన నేపథ్యంలో 5వ తేదీ రోజున
వివిధ జిల్లాలకు సంబంధించినటువంటి డీసీసీ అధ్యక్షులు, మాజీ నాయకులు కానీ, మాజీ మంత్రులు కానీ, సీనియర్ నాయకులతో కూడా ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీ అనేది పలుమార్లు చర్చలు జరపనున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ అభ్యర్థులకు కూడా రేపు రావాలంటూ కొన్ని జిల్లాలకు సంబంధించినటువంటి అభ్యర్థులు, కొంతమంది అభ్యర్థులకు సమాచారం కూడా వెళ్ళినట్టు మనకు తెలుస్తూ ఉంది. రేపు అభ్యర్థులను కూడా స్క్రీనింగ్ కమిటీ మాట్లాడేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా సీట్ల కేటాయింపు అంశంలో ఒకరికే సీటు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఖచ్చితంగా మిగతా అభ్యర్థులు అసంతృప్తికి చెందకుండా వారిని కూడా కూర్చోబెట్టి మాట్లాడే విధంగా ఈ యొక్క స్క్రీనింగ్ కమిటీ యొక్క నిర్ణయాలు ఉండబోతున్నట్టు మనకు టీపీసీసీ వర్గాలు తెలుపుతా ఉన్నాయి. రామ్ ప్రసాద్, టిక్కెట్ల కేటాయింపుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికల్లో సీనియర్ల ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? స్క్రీనింగ్ కమిటీ ఆదేశాల మేరకు ఇప్పటికే సీనియర్లు ఎవరికి కూడా టికెట్ హామీ ఇవ్వద్దు అని చెప్పేసి పలుమార్లు స్క్రీనింగ్ కమిటీతో పాటు అటు ఏఐసీసీ వర్గాలు కూడా తెలిపినటువంటి నేపథ్యంలో ఇప్పటికీ సీనియర్లు అయితే కాస్త స్తబ్దుగానే ఉన్నారు. టికెట్ల ఎంపికకు సంబంధించి వారి సహచర నాయకులు ఎవరైతే ఉన్నారో ఎవరికి కూడా ఎక్కడ కూడా మాట ఇచ్చినటువంటి పరిస్థితి అయితే లేవు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో మనం చూసుకున్నట్లయితే సీనియర్ల ప్రభావం కాస్త ఎక్కువగా ఉన్న నేపథ్యంలో టికెట్ల కేటాయింపు అంశంలో సీనియర్ల పాత్ర ఈసారి ఉండకుండా ఉండేందుకు గాను అంటే మనం ఇటీవల చూసుకున్నట్టయితే కర్ణాటక రాష్ట్రంలో కూడా చాలా నిక్కచ్చిగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరించి సీట్ల కేటాయింపు అంశాన్ని అయితే ప్రధానంగా తీసుకుంది. అంటే సీనియర్లు సూచించినటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా టికెట్లు ఇవ్వకుండానే కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం సాధించినటువంటి నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే విధానాన్ని అమలు చేసేందుకు ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నందున ఖచ్చితంగా సీనియర్లకు కూడా ఒక ఇంత ముఖ్యంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సహా ఎవరు కూడా ఏ అభ్యర్థికి కూడా ఖచ్చితంగా మీకు టికెట్ వస్తుంది అనేటువంటి ఒక హామీని ఇవ్వద్దని చెప్పేసి ఇప్పటికైతే ఏఐసీసీ నుంచి కానీ ఇటు టీపీసీసీ నుంచి కానీ ఆదేశాల నేపథ్యంలో సీనియర్లు కూడా ఎవరికి కూడా టికెట్లు కానీ ఒక సామాజిక వర్గానికి సంబంధించి కానీ ఎలాంటి ఒక హామీలు అయితే ఇవ్వనట్టుగానే మనకు తెలుస్తూ ఉంది. లావణ్య, రాంప్రసాద్, అలాగే అసెంబ్లీ ఎన్నికల అభ్యర్థుల తొలి జాబితా విడుదలకు ఇంకెంత సమయం పడుతుందని కాంగ్రెస్ శ్రేణులు చెప్తున్నాయి? రైట్, రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో రేపు 4వ తేదీన స్క్రీనింగ్ కమిటీ రాష్ట్రానికి వచ్చి పలు సర్వేలతో పాటు నాయకులకు సంబంధించి ఎంక్వైరీలు కూడా చేసి అనంతరము 5వ తారీఖు 6వ తారీఖు కూడా ఇక్కడే ఉండి క్షుణ్ణంగా అభ్యర్థుల ఎంపికకు సంబంధించినటువంటి నివేదికలు రూపొందించిన అనంతరం ఈ యొక్క నివేదికలను ఢిల్లీలో సిడబ్ల్యూసీకితో పాటు అదేవిధంగా ఏఐసీసీకి ఇవ్వనున్న నేపథ్యంలో ఖచ్చితంగా రానున్న 10-15 రోజులలోనే తొలి జాబితా వస్తుంది అంటూ టీపీసీసీ కానీ అటు ఏఐసీసీ వర్గాలు కానీ తెలుపుతున్నటువంటి నేపథ్యంలో తొలి జాబితాలో సుమారు 50% అభ్యర్థుల పేర్లు ప్రకటించే విధంగా అంటే మనకు 119 స్థానాలలో సుమారు 60కి పైగా స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థుల జాబితాను విడుదల చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ కసరత్తు చేస్తున్నట్టు మనకు కనబడతా ఉంది. మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో తొలి జాబితాలో ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు సంబంధించినటువంటి అభ్యర్థుల పేర్లను ఉండే విధంగా ఇక్కడైతే లిస్టు ప్రిపేర్ చేస్తున్నట్టు కూడా మనకు గతంలో జరిగినటువంటి మీటింగ్లలో తెలపడం జరిగింది. ఖచ్చితంగా తొలి జాబితా అతి సమీపంలోనే ఉన్నట్టుగా అంటే 10 నుంచి 15 రోజుల వ్యవధిలోనే ఈ యొక్క జాబితా అనేది రానుంది. అనంతరం ఈ జాబితా ఆధారంగా మరికొంతమంది అభ్యర్థులకు సంబంధించినటువంటి ఎంపిక కూడా ఈ నెలాఖరులోపు పూర్తి స్థాయిలో జాబితాలు అయితే విడుదల చేయడం నేపథ్యంలో మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. లావణ్య, రైట్, థ్యాంక్ యూ రామ్ ప్రసాద్.